హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఖలిస్తాన్ వేరుపాటువాది గురుపంత్వన్ సింగ్ పన్నును హతమార్చేందుకు భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ అధికారి వికాస్ యాదవ్ కుట్ర పన్నారని అమెరికా అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. దీనిపై యుఎస్లో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ వికాస్ యాదవ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తను నిందితుడిగా ఉన్న దోపిడీ, కిడ్నాప్ కేసుకు సంబంధించి కేసులో ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తనపై తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన వ్యక్తిగత వివరాలు, అడ్రస్, నేపథ్యం, ఫోటోగ్రాఫ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైనందున తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. వికాస్ విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఢిల్లీ పోలీసుల ఎదుట భౌతిక హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. వచ్చేడాది ఫిబ్రవరి 3న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గతేడాది అక్టోబర్లో అమెరికా న్యాయశాఖ వికాస్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గురుపంత్వన్ సింగ్ పన్ను హత్యకు ఆయన కుట్ర పన్నారని ఆరోపించింది. అయితే ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు ఓ కేసులో ఆయన్ను అరెస్టు చేయగా బెయిల్పై విడుదలయ్యారు. ప్రస్తుతం బయటే ఉన్న ఆయన తాజాగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. కాగా అమెరికాలో పన్నును హత్య చేసేందుకు కుట్ర జరగ్గా తాము ఆ కుట్రను భగ్నం చేశామని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రోజురోజుకు కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ నిత్యం ఏదో ఒక చోట నానా హంగామా సృష్టిస్తున్న ఖలిస్తానీలు తాజాగా తెల్ల జాతి వారిపై పడ్డారు. కెనడాలోని శ్వేత జాతీయులు దురాక్రమణదారులుగా అభివర్ణించారు. అసలైన కెనడా తమదేనని, తెల్ల జాతి వారే ఇతర దేశాల నుంచి కెనడాకు అక్రమంగా వచ్చి నివసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్వేత జాతీయులు అంతా యూరప్కు తిరిగి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. తాజాగా ఓ ఖలిస్తానీ మద్దతుదారుడు విడుదల చేసిన ఓ వీడియోలో కెనడాకు యజమానులం తామేనంటూ తేల్చి చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడం సంచలనంగా మారింది. ఆ వీడియోలో కెనడియన్లను ఆ ఖలిస్తానీ మద్దతుదారుడు దురాక్రమణదారులుగా అభివర్ణించాడు. కెనడా యజమానులం తామే అంటూ 2 నిమిషాల వీడియోను విడుదల చేశాడు. ఇది మా దేశం, మేము కెనడా యజమానులం, మేం గొప్ప కెనడియన్లం, మీరు తిరిగి యూరోప్ లేదా ఇంగ్లాండ్కు వెళ్ళిపోండి, మీరు కెనడియన్లు కాదు, మేమే కెనడియన్లం, మీరు దురాక్రమణదారులు, శ్వేత జాతీయులారా తిరిగి యూరోప్నకు వెళ్ళిపోండంటూ తీవ్ర హెచ్చరికలు చేశాడు. దీనిపై కెనడాలోని భారత నిఘా వర్గాలు స్పందించాయి. ఇలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో కెనడాలో సర్వసాధారణమయ్యాయని పేర్కొన్నాయి. తగిన నిఘా లేక ఖలిస్తానీ మద్దతుదారులు అన్ని వ్యవస్థలను తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నారని తెలిపాయి. భద్రంగా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కెనడాకు వచ్చిన వారు ప్రస్తుతం వారిని కూడా అదేవిధంగా హెచ్చరిస్తున్నారంటూ వెల్లడించాయి. ఇటీవలే కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న 2 నగరాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆలయాలు, ప్రార్థనా స్థలాల వద్ద ఎటువంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టకూడదని కెనడాలోని బ్రాంటన్ నగరపాలక కౌన్సిల్ తేల్చెప్పింది. అలా చేసిన వారికి భారీగా ఫైన్లు వేయనున్నట్టు తెలిపింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.